హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను డిజైన్ చేసిన డ్రెస్సెస్ అయితే చూపిస్తాను చూడండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. చెప్పాను కదండి, ఇది ఒక ఫ్యాబ్రిక్ ఇచ్చేసి 3 మీటర్స్ ఇద్దరికి డ్రెస్సెస్ స్టిచ్ చేయమన్నారని చెప్పేసి 2 కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇంక ఇక్కడ నేనైతే ఈ విధంగా అయితే డిజైన్ చేశాను అనమాట. నార్మల్ బార్డర్ వచ్చి అలా ఉండిందండి. డ్రెస్ వచ్చి అంటే క్లాత్ వచ్చేసి ఆ బార్డర్ ఏదైతే ఉందో అది నేను కట్ చేసేసి ఈ విధంగా జిగ్జాగ్ చేసి ఫ్రిల్స్ అయితే పెట్టేశాను అనమాట. బ్యాక్ సైడ్ అయితే జిప్స్ అయితే పెట్టానండి. రెండిటికి కూడా హ్యాండ్స్ వచ్చేసి ఇలా రఫ్ లాగా ఇచ్చానమాట. చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు ఇంట్లో ఉండి ఏం సంపాదించగలుగుతాము అని చెప్పేసి. వన్స్ ఒకసారి ఆలోచించండి, ఏం చేయగలము అనే ఆలోచన ఒకటైతే పెట్టుకోండి. ఆలోచించండి, అంటే ఏదైతే మనం ఇంట్లోనే ఉండి చేయగలుగుతామో అని ఆలోచించి ఒక స్టెప్ ముందుకైతే వేస్తారని అనుకుంటున్నానండి. అందరూ ఖాళీగా ఉంటారని నేను చెప్పలేను, కానీ చాలామంది కూడా ఇంట్లో ఉండి సంపాదిస్తున్న ఆడవాళ్ళు కూడా ఉన్నారనమాట. అందులో మీరు ఒకరు కావాలని నా ఆశ. ఇప్పుడు నేను కూడా అంతే కదండి. మీరు నా వీడియోస్ చూస్తుంటే మీకు కూడా అర్థమవుతూ ఉంటుంది. నేను ఒకప్పుడు అనుకున్నాను, ఎందుకులేండి మా ఆయన తెచ్చి పెడితే నేను తింటే సరిపోతుంది అని చెప్పేసి. అలానే ఇప్పటికి కూడా నేను అనుకుంటూ ఉన్నట్లయితే అసలు ఇప్పుడు ఇలా ఉండేదాన్ని కాదు. చాలామంది కూడా అంటున్నారు, చాలా తక్కువ ప్రైజెస్కి స్టిచ్ చేస్తున్నావు అని చెప్పేసి. బాగా స్టిచ్ చేస్తున్నానని చెప్పేసి ఒకరికొకరు చెప్పుకోవడము, ఒకరు ఇంకొకరిని తొడుకోరావడము ఇలా కూడా జరుగుతుంది మన షాప్కి వచ్చేసి. ఇది ఒక శారీ అండి, పీకో ఫాల్ అయితే చేశానమాట. ఉగాదికి నేను ఊరికి వెళ్ళేటప్పుడు 2వ బ్లౌజెస్ అయితే ఇచ్చింది ఒక ఆవిడ. తను ఫస్ట్ కస్టమర్, అంటే కొత్తగా కస్టమర్ అనమాట తను. మనకి 2 అయితే కుట్టించాను, 4 ఉన్నాయి అని చెప్పింది అన్నాను కదా, తనే అనమాట. 2 అయితే కుట్టించాను. తర్వాత ఇంకో 2 తీసుకువచ్చింది. నేను లేని టైంలో ఇంకొక ఆవిడని కూడా తీసుకొని వచ్చిందంట. నువ్వు బాగా కుడతావని చెప్పేసి నేను నా బ్లౌజెస్ వేసుకుంటే వేరే ఆవిడ అడిగింది. ఆవిడకి చెప్పాను, ఆవిడ పోదాం పదా అని తీసుకొని వచ్చింది. నువ్వు లేవు, షాప్ మూసేసావు అని చెప్పేసి అనిందనమాట. హ్యాపీనే కదా అండి, ఇట్లా మనకి కస్టమర్స్ను ఇంకొకరిని తీసుకురావడము ఇలా చెప్పేసి నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. పక్కన అక్క కూడా చెప్తూ ఉంటుందండి, బాగా కుడుతుంది అని చెప్పేసి. నేనైతే ఆ పేరు నిలబెట్టుకున్నాను. మీరు కూడా ఏదైనా చెయ్యాలి, ఏమైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. నాకు కూడా ఫస్ట్లో భయంగానే ఉండేదండి. వన్స్ స్టార్ట్ చేసిన తర్వాతే అర్థమవుతుంది. అంటే పోను ఎక్స్పీరియన్స్ అనేది వస్తూ ఉంటుందండి. మా చెల్లెలు కూడా అడిగిందనమాట, ఫస్ట్లో నా బ్లౌజ్ అయితే ముందు అలా కుట్టావు కదా, ఇప్పుడు అందరికీ బాగా కుడుతున్నావు, నాకైతే కుట్టట్లేదు అని చెప్పేసి అడిగిందనమాట. ఇంక సరే అని చెప్పేసి తనకు ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేసి ఇచ్చాను. ఇది నేను మీషోలో ఆర్డర్ పెట్టానండి. క్లాత్ వచ్చేసి 5 మీటర్స్ క్లాత్ అనమాట. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే నిజంగా. కాటన్ మిక్స్డ్ ఉందండి. మిక్స్డ్ ప్యూర్ కాటన్ అయితే చెప్పను. ప్యూర్ కాటన్ ఒకలాగా ఉంటుంది, మిక్స్డ్ కాటన్ ఒకలాగా ఉంటుంది, కానీ ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. ఈ విధంగా అయితే వచ్చింది. క్లాత్ అయితే 5 మీటర్స్ అని మెన్షన్ చేశారు, కానీ మనకు అక్కడ 4 మీటర్స్ 80 పాయింట్స్ అయితే ఉండిందండి. 5 మీటర్స్ అయితే లేదనమాట, ఒక 20 పాయింట్స్ తక్కువ వచ్చిందనమాట. క్లాత్ అయితే ఎక్సలెంట్ అనే చెప్పచ్చు. ఒకవేళ మీకు కావాలి అంటే అడగండి, లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. పెద్ద పన్నా వచ్చిందండి. అయితే శారీ పన్నా అంటాం కదా, అంటే పొడవు అదంతా కూడా చాలా బాగా వచ్చిందనమాట. 5 మీటర్స్ అంటే పన్నా పెద్దది కాబట్టి క్లాత్ ఎక్కువగానే ఉంటుంది నాకు తెలిసి. ఇంకోటి వచ్చేసి 7 బ్లౌజెస్ ఇచ్చారు అని చెప్పాను కదా, ఇప్పటికి 2 అయితే కంప్లీట్ చేసేసాను. ఉక్సులు అవి కూడా అయిపోయాయి. ఫస్ట్ నేను ఇదే బ్లౌజ్ అయితే తీసాను, కొద్దిగా లైట్ బేబీ పింక్ కలర్ ఉంది కదా, అదైతే కంప్లీట్ చేసేసాను. 7 బ్లౌజెస్ అయితే ఇచ్చారండి. కొత్త కస్టమర్ వీళ్ళు మనకు. బ్లౌజ్ పీసెస్ ఎంచుతున్నాను. 7 అయితే చెప్పింది, నేను అప్పుడు చూడలేదు. ఇంకా సరే తీద్దాం కదా అని చెప్పేసి చూస్తున్నాను అనమాట. ఇది వేరే పాప అయితే స్టిచ్ చేసిందండి బ్లౌజు. తను ఏంటంటే, నేను కుడతానక్క, ఎక్కువ ఏమన్నా ఉంటే నాకు ఇవ్వు అని చెప్పేసి అనిందనమాట. బోయినపల్లి తనది. తనకిచ్చాను. ఇంకా శారీలో బ్లౌజ్ పోగొట్టుకోలేము కదా అని చెప్పేసి ఇంక నేను అలాగే వేసుకున్నాను. బాగానే కుట్టలేదండి, అసలు నాకు నచ్చలేదు. థ్రెడ్స్ కూడా వెనకాల ఊడిపోయాయి టై చేసుకుంటూ ఉంటే. ఇంకా కట్టేసుకున్నాను, ఇంకేం చేయలేను కదా. పైపింగ్ అదంతా చూడండి, క్లాత్ అంతా కిందికి వచ్చినట్లుగా ఉంది కదా.
ఏం చేయలేము ఇంకా. శారీలో బ్లౌజ్ పాడేయలేక ఇంకా కట్టుకున్నాను అనమాట. దీంట్లోకి వేరేదైతే స్టిచ్ చేసుకోవాలి. శారీ లేదంటే మా మమ్మీకైనా ఇచ్చేస్తాను. శారీ కట్టుకుంటే ఒకలాగుంటాము, డ్రెస్ వేసుకుంటే ఒకలాగుంటాం కదా. నాకైతే అదే ఫీల్ ఉంది. డ్రెస్లే మేలు, కంఫర్ట్ బాగుంటుంది, ఈజీగా క్యారీ చేయగలుగుతాం అనమాట. చీర అయితే అలా కాదు కదా. ఇంక ఇక్కడ నేను బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేస్తున్నాను. ఒకటి మెజర్మెంట్స్ అవన్నీ తీసుకొని కటింగ్ అయితే చేస్తున్నానండి. ఒకటి కట్ చేసిన తర్వాత ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఇంకా డైరెక్ట్ కట్ చేసేస్తాను. ఈజీ అయిపోతుంది అనమాట. అన్నీ మడతలు పెట్టేసి అలా చేయలేను కదా. అలా అయినా చేసుకోవచ్చు, కాకపోతే ఇదైతే ఈజీ అనిపిస్తుంది నాకు. స్కేల్ అనేది పెట్టి కట్ చేసుకుందాము. నాకు హెయిర్ లాస్ అయితే ఎక్కువ అవుతుందండి. ఏదైనా టిప్ ఉంటే ప్లీజ్ చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకో నాకు తెలియట్లేదు అసలు. హెయిర్ లాస్ చాలా ఉంది నాకు, అసలు చాలా ఊడిపోతుంది అనమాట. ఆయిల్ పెట్టానంటే హెడేక్ వచ్చేస్తుంది. అప్పటికప్పుడు నేను తలస్నానం చేసేటప్పుడు ముందు పెట్టుకొని తర్వాత తలస్నానం అయితే చేస్తాను. రైస్ వాటర్ యూజ్ చేస్తున్నాను, అలాగే వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ యూజ్ చేస్తున్నాను. హెయిర్ అయితే పెరుగుతుంది నాకు, పెరుగుతుంది కానీ హెయిర్ ఫాల్ అయితే తగ్గట్లేదండి. మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీకు ఏదైనా ఐడియా తెలుసుంటే నాకు ఖచ్చితంగా మెన్షన్ అయితే చేయండి కామెంట్లో. ఇంకా బ్లౌజ్ పీస్ అయితే కొలతలు ఇవన్నీ అంటే ఇక్కడ నేను రికార్డ్ అవుతుందా లేదా అన్న టెన్షన్ కూడా ఒకటి ఉందన్నమాట నాకు. అదే చూస్తున్నాను. మా క్లైమేట్ అయితే ఈరోజు అయితే కూల్గా ఉందండి. కొద్దిగా వర్షం పడుతుందేమో చెప్పలేము, పడుతుందేమో. కూల్ ఉంది అంటే ఉబ్బగా ఉందన్నమాట, ఉమ్మరిస్తుంది. వర్షం పడుతుందని అనుకుంటాను నేను. మాకు ఇక్కడ మన్నూరులో ఏంటంటే ఈరోజు ఆదివారం కదా అండి, పోతురు అయితే పట్టారు. బేస్తవారం వచ్చేసి గంగమ్మ జాతర అయితే ఉంది. ముందు వచ్చేసి బల్జిపల్లి జాతర అయితే అయిపోయింది. ఇప్పుడు మన్నూరు గంగాలమ్మ జాతర అయితే జరుగుతుంది. ఈరోజు అంకాలమ్మ మారమ్మ జాతర అయితే జరుగుతుందనమాట. అలాగే ఈరోజే పోతుని పట్టేశారు. ఇంకా బేస్తవారం వచ్చేసి అంటే గురువారము గంగమ్మ జాతర అయితే జరుగుతుందనమాట. చూసారు కదా, హ్యాండ్స్ చాలా ఈజీ అండి కటింగ్ చేసుకోవడము. ఒకప్పుడు నేను కూడా భయపడేదాన్ని, ఇప్పుడైతే ఈజీగా కట్ చేసేస్తున్నాను, ఎటువంటి టెన్షన్ లేకుండా. అలవాటు అయిపోయింది. కట్ చేస్తూ కుడుతూ ఉంటే మీకు కూడా అలవాటు అయిపోతుంది. ఈజీగా కటింగ్ స్టిచ్చింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సండే కదండి ఈరోజు, అయినా కూడా నేను ఇంకా షాప్కి అయితే వెళ్ళడం తప్పట్లేదు. ఆల్రెడీ మధ్యాహ్నం దాకా, మార్నింగ్ వచ్చేసి 10కి అలా ఓపెన్ చేసేసి 12:30 వరకు అయితే ఉన్నానండి. 2 బ్లౌజెస్ అయితే అయిపోయి చేశాను. అలాగే ఇప్పుడు కూడా ఇంకా వెళ్ళేసి 5కి 5:20కి మళ్ళీ ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంట్లో టీ తాగడం నాకు ఈవినింగ్ టైమ్స్ చాలా ఇష్టము, తాగే వెళ్తాను యాక్చువల్ చెప్పాలంటే. ఇంట్లో ఈరోజు పాలు విరిగిపోయాయి అనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి షాప్కి వెళ్ళేసి ఒక 20 మినిట్స్ అయితే ఉండి పాల ప్యాకెట్ తీసుకొని మళ్ళీ ఇంటికైతే వచ్చేసి ఇలా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఈరోజు అయితే ఒకటి జరిగిందండి. ఏంటనుకుంటున్నారా, వాషింగ్ మిషన్కి బట్టలు అయితే వేసాను. మా ఆయన షర్ట్కి కలర్ అంటింది అన్నమాట. చూసుకోలేదు నేను. ఇంకా బ్లౌజ్ మార్క్ అయితే ఈ విధంగా వేసేసుకుంటున్నాను, చూస్తున్నారు కదా. అసలు నేను చాలా జాగ్రత్తగా ఉంటానండి. అంటే కొత్త బట్టల్ని అపురూపంగా చూసుకుంటూ ఉంటాను. కానీ ఈరోజైతే మా ఆయన షర్ట్కి కలర్ అయితే అంటిందనమాట. రెడ్ కలర్ మీషోలో కుర్తీ తీసుకున్నాను కదా, 3 పీస్ సెట్, అదైతే కలర్ ఇచ్చిందనమాట, షర్ట్కి అయితే అంటింది. వీడియో లెంత్ అయితే చాలా ఉందండి, కానీ నేను ఇంకా ఇంతటితో కట్ చేస్తున్నాను, ఏమనుకోకండి. ఇంకేమైనా విషయాలు ఉంటే రేపటి వీడియోలో అయితే మాట్లాడేసుకుందాము. ఒకటండి, ఏదైనా పని చేయాలనుకుంటే అది తొందరగా ఆలోచించి ఒక డెసిషన్ అయితే తీసుకోండి, అందరికీ యూజ్ అవుతుంది. అన్నీ కూడా ఆలోచించకుండా తీసుకోకండి, ఆలోచించి 1కి 2 సార్లు కరెక్ట్ అనిపిస్తే డెసిషన్ అనేది తీసేసుకోండి. ఇంకా ఎవరి మాట వినకుండా అలా చేయగలిగితేనే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానండి. చేస్తానా చేయనా అని చెప్పేసి నాకు డౌట్ తెప్పించారు మా ఆయన, కానీ నేను అది పట్టించుకోకుండా ఇంకా షాప్ అయితే పెట్టాలని పట్టుబట్టాను కాబట్టి పట్టుబట్టి పెట్టుకున్నాను. ఇంక ఈ విధంగా అయితే ఉన్నాను అన్నమాట. ఇంకెక్కువ చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే షర్ట్కి కలర్ అంటేది కదా. తొందరగా పాలైతే కాగబెట్టాను, తాగేసి షాప్కి అయితే వెళ్ళిపోవాలి, లేకుండా ఉంటే ఇంకంతే. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి విత్తో మళ్ళీ కలుద్దాం.